ప్రవహిస్తే మీ కన్నీటి ప్రార్థన వస్తుంది. ఆ నది ప్రవహిస్తే మీ ఇంటిలో ఉన్నటువంటి తెగుళ్ళు వెళ్ళిపోతాయి. ఆ నది ప్రవాహం వస్తే నీ ఇంట్లో ఉన్న పాపము కొట్టుకొని వెళ్ళిపోతాయి. ఒక వరద వచ్చినప్పుడు నదిలో చెట్లు ఏ రకంగా కొట్టుకుపోతాయి, చెత్త చెదారం ఏ రకంగా కొట్టుకుపోతాయి. ఈ పరిశుద్ధాత్మ జీవజలం అనే నది ఎడారిలాగా ఉన్న మన హృదయంలోనికి, ఎడారిలాగా ఎండిపోయినటువంటి మన ఇంటి మీదకు వచ్చినప్పుడు, ఎండిపోవటం అంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన స్థితి అన్నమాట. మన ఇంటి మీదకి ఆ జీవజల ప్రవాహం కనుక వస్తే మొత్తం కొట్టుకుపోతుంది. అయితే ఏం చేయాలా? దేవుడి దగ్గర కూర్చోవాలి. ఏం చేయాలి? దేవుడి దగ్గర కూర్చోవాలి. మళ్ళీ ఒకసారి ఏం చేయాలి? దేవుడి దగ్గర కూర్చోవాలి. హల్లెలూయా. ఇక్కడ చర్చిలో ఒక ఆవిడ ఉంటుంది, ఉందామే ఆశ్రమంలో ఉంటుంది. ఎక్కడుందామే? కొత్తూరామే. ఇట్రా. ఈమె చర్చికి వచ్చేటప్పుడు ఇంత చేతురా, ఇంత చేతులు, బుగ్గలు లోపల పీక్కిపోయి, కళ్ళు లోపలికి పీక్కిపోయి, పుల్లల్లా ఉండింది. ఈమె పుల్లగా మారిపోయింది. ఎప్పుడు చనిపోతుందో అనుకున్నారంతా. అందరు చివరి చూపులు చూసిపోతా ఉన్నారు. ఈమె కోడలైతే ఇక ఏమి ఇప్పట్లో ఇక అయ్యగారు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఏమి కూడా కొంచెం కొంచెం ప్రార్థన చేస్తుంది, కొంచెం కొంచెం తింటుంది, ఇకేమో చచ్చిపోదు, మనకి ఇల్లు ఇప్పట్లో రాదు, ఇక ఎక్కడ ఉంటున్నాం ఎందుకని వదిలిపెట్టి వెళ్ళిపోయింది కోడలు. ఏమి సేవ చేయకుండా. ఏమి చచ్చిపోతే ఇల్లు తీసుకోవాలి, అది కోడల వ్యవహారం. అర్థమైంది ఇప్పుడు? అంటే కొడుకేమో వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయాడు. ఏం మంచితనంతో ఏమన్నదంటే వాడు వెళ్ళిపోయాడు, కానీ నా ఇల్లు నీకు ఇస్తానమ్మా అని కోడలకు చెప్పిందంట. ఇప్పుడు ఆ ఇంటి కోసం 4 రోజులు ఉంది, బయటకు పోయి ఫోన్లు మాట్లాడుకుంటా రేపో మాపు అంటుంటుంది. నేను ఆ చెట్టు కింద కూర్చోనండి, రేపో మాపు అంటుంటుంది ఫోన్లో. తెరా చూస్తే రేపో మాపు పోవట్లేమే. ఇక లాభం లేదని పోయి మళ్ళీ ఎప్పటికో వచ్చింది, మళ్ళీ చూసింది, ఓహో ఇప్పట్లో పోయేటట్టు లేదు, ఇక ఏమో పోదు, మనకి ఇల్లు రాదని ఇక పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది. ఎండిపోయిన జీవితం దేవుడి వేళ బతికిచ్చి పని చేసుకొని, ఆమె పని ఆమె చేయటమే కాదు, ఇదంతా ఆమె ఊడిసేటట్టు శక్తినిచ్చాడు. హల్లెలూయా. ఆవిడ ఎక్కడ గడిపింది? మందిరములో గడిపింది. ఎక్కడ గడిపింది ఆవిడ? మందిరములో గడిపింది. మందిరములో గడిపి తన హృదయాన్ని సరి చేసుకున్నప్పుడు ఆ జీవజలము ఆరోగ్యము లేక ఎండిపోయిన ఈవిడ జీవితం మీదకి ఆ నది ప్రవహించినప్పుడు ఆరోగ్యం వచ్చేసింది. కాబట్టి దేవుడి సన్నిధిలో గడిపితే పాపం అనేటటువంటి ఎడారి జీవితం వెళ్ళిపోయి ఆ ఇంట్లో వాళ్ళందరూ రక్షించబడతారు. ఇక్కడ సమస్య ఏంటంటే దేవుడి దగ్గర ఏమీ లేదు, మొత్తం నది రెడీగా ఉంది. దేవుడి ఆశీర్వాదాన్ని నీ ముందు పెట్టించాడు, మొలిపీయటానికి రెడీగా ఉన్నాడు. ఆశీర్వాదం అనే నదిని నీ ఇంటి మీదకి, నీ మీదకి ప్రవహింప చేయటానికి ఆ నదిని అక్కడ పుట్టించుంచాడు. అది అక్కడే ఉడుకుతూ ఉంది, అన్నం ఉడికినట్టు ఉడుకుతూ ఉంది.